ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను పంచింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో గుజరాత్ జట్టు అద్భుత విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా ఆఖరి ఓవర్ 5వ బంతికి ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయడానికి నిరాకరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. గెలుపు ముంగిట నిలిచిన ఢిల్లీ మిల్లర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి రావడంతో అభిమానులు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఓటమి ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో విశ్లేషకులు సైతం ఈ ఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదంపై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ డేవిడ్ మిల్లర్ కు పూర్తి మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్ కు స్ట్రైక్ ఇవ్వడం తెలివైన పనని బయట నుంచి చూసే మనకు అనిపిస్తుంది. కానీ క్రీజ్ లో ఉన్న ఆటగాడి మానసిక స్థితి వేరుగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. మిల్లర్ అప్పటికే వరుస సిక్సర్లతో భీకర ఫామ్ లో ఉన్నాడని, ఆఖరి బంతికి తానే మ్యాచ్ ను ముగించగలననే నమ్మకంతో అతను సింగిల్ ను వద్దనుకున్నాడని గవాస్కర్ పేర్కొన్నారు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బంతి వేయడం వల్లే మిల్లర్ భారీ షాట్ ఆడలేకపోయాడని, ఇందులో ఆటగాడిని నిందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మిల్లర్ లాంటి అనుభవజ్ఞుడైన ఫినిషర్ తన సామర్థ్యాన్ని నమ్ముకోవడంలో తప్పులేదని, కేవలం ఫలితం తేడా రావడమే ఇక్కడ విమర్శలకు కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ గెలుపుపై గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇది తమ అదృష్టమని వ్యాఖ్యానించారు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ సింగిల్ తీయకపోవడం తమకు కొండంత ఆశను మిగిల్చిందని గిల్ వెల్లడించారు. ఆఖరి బంతికి స్లో డెలివరీ వేయడం ద్వారా బ్యాటర్ను బోల్తా కొట్టించాలన్న తమ వ్యూహం ఫలించిందని, దానివల్లే విజయం సాధ్యమైందని ఆయన వివరించారు. అయితే గెలుపు సంబరాల్లో ఉన్న గిల్ కు ఐపీఎల్ యాజమాన్యం స్లో ఓవర్ రేటు కారణంగా 12 లక్షల జరిమానా విధించి షాక్ ఇచ్చింది. ఆఖరి బంతికి మిల్లర్ బై పరుగు కోసం ప్రయత్నించి కుల్దీప్ రన్అట్ కావడంతో మ్యాచ్ ముగియడం ఈ సీజన్లోనే అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపుగా నిలిచిపోయింది.